rainbow-like kaleidoscopic guise, exuberant mystic to make your spirits rise. Be prepared for your expectations to surmise. I bet with no reprise. Once you see Rajasthan, it will be hard to bid goodbyes. These lines, or for that matter, any lines are not sufficient to define the beauty and art of this colorful place called Rajasthan. There is so much to see, so much to explore, so much to discover, and so much to assimilate here. Ghumar, one of the traditional folk dances of Rajasthan, is not just an act of singing and dancing, but it is considered a representation of women folk. But now what about West Bengal? How does it celebrate? Let's look into it too. In West Bengal, the day of Vijayadashmi is not always same as that of other Indian states. When it happens, it is one day after of Vijayadashmi in other states. Most Indian states observe Vijayadashmi based on Muhartam and prefer the day when there is suitable combination of Tithi and Nakshatra during afternoon. Many religious books including Purana suggest to observe Vijayadashmi after considering appropriate Muhartam. Vijayadashmi is celebrated as victory of Lord Rama over demon Ravana and also triumph of goddess Durga over the buffalo demon Mahishasura. Vijayadashmi is also known as Dashera or Dasara. Thank you. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటారో దాని వైశిష్టం ఏంటో వైష్ణవి గారు తెలుసుకుంటారు. బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటాం? పురాణాల ప్రకారం బతుకమ్మ పండుగ నేపథ్యం విషయానికి వస్తే రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇది చోళరాజు ధర్మాంగద కుమార్తె కథ. చోళరాజు వంశానికి చెందిన ధర్మాంగద అనే రాజు ఉండేవాడు. అతనికి 100 మంది కుమారులు పుట్టి మరణించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అతని భార్య ఒక ఆడ శిశువుని జన్మనిచ్చింది. ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. అలా పెడితే గండాలను అధిగమించి బ్రతుకుతుంది అని వారు విశ్వసించారు. ధన్యవాదాలు వైష్ణవి, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు బతుకమ్మని ఎలా తయారు చేస్తారో హాస్ని ద్వారా తెలుసుకుందాం. ముందుగా రాగి పళ్ళం పైన వలయాకారంగా రంగురంగులుగా పూలతో ఆకులతో బతుకమ్మని అలంకరిస్తారు. ముందుగా తంగేడు ఆకుల పైన పూలు కానీ లేదా తాంబూలంలో పేరుస్తారు. బంతి పూలు, చామంతి పూలు, గులాబీలు ఇంకా మందార పువ్వుతో చక్కగా అలంకరించి గౌరమ్మని కూడా పెడతారు. దీంతో మన బతుకమ్మ సిద్ధమవుతుంది. ధన్యవాదములు. చాలా చక్కగా చెప్పావు హాసిని. ఇప్పుడు బతుకమ్మను వివిధ పేర్లతో ఏమేమి అంటారో, దాన్ని రకమైన నైవేద్యాలు ఏమేమి పెడతారో మన స్నేహితుల ద్వారా తెలుసుకుంటాం. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. మహామావాస్య రోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. బియ్యం పిండి ఇంకా నువ్వులతో లడ్లు చేసి నైవేద్యం పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. అటుకులు బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. ఈ రోజు బెల్లం, అన్నం లేదా అటుకులతో చేసిన ప్రసాదాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. ఐదవ రోజు అట్లు బతుకమ్మ. అట్లు లేదా దోశని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు ఆశ్వయుజ అష్టమి. ఈ రోజు ఏ నైవేద్యం పెట్టరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించుకొని వేపకాయలాగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ
రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యను బెల్లంతో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు 9వ రోజు ఆఖరి బతుకమ్మ. అదే సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమిగా జరుపుకుంటారు. ఆ రోజు వివిధ రకాలు ప్రసాదాలుగా చేస్తారు. పెరుగన్నం, పులిహార, చింతపండు అన్నం, ఇంకా కొబ్బరి. విన్నారు కదా, ఈ 9 రోజుల ఈ బతుకమ్మ అది పెద్ద రమాజ రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యి 9వ రోజు సద్దుల బతుకమ్మ రోజు ముగుస్తుంది. బతుకమ్మ చేసిన తర్వాత రోజు సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. దాని తర్వాత దగ్గరలో ఉన్న నదిలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేస్తారు. ఇది మనకు ఒక అవకాశం ఇస్తుంది. ఏంటి అది? బతుకమ్మలో ఉన్న పువ్వుల్లో ఇంకా ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అవి మనము చెరువులో నిమజ్జనం చేస్తే చెరువు కలుషితం కాకుండా ఉంటుంది. ఇంకా వాయనాలమ్మ వాయనాలని చెప్పి వాయనం ఇచ్చి పుచ్చుకుంటారు. అంటే పసుపొట్టు ఇచ్చి పుచ్చుకొని దాని తర్వాత ప్రసాదం కూడా తింటారు. మీరందరూ సుఖశాంతులతో ఉండాలని మేము కోరుకుంటూ మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.